శ్రీవారి దర్శనం అంటే భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు. ఆయన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేది వారి ప్రగాఢ నమ్మకం, విశ్వాసం కూడా. అందుకే గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తారు. ఇకపై గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పని లేదు. కేవలం గంట లేదా 2 గంటల్లో శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు టీటీడీ చకచకా చేస్తోంది. భక్తుల దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శన టోకెన్ పొందడం అన్నమాట. ఏఐ ఆధారంగా రూపొందించిన ఫేస్ రికగ్నిషన్ మెషిన్ లేదా కియోస్కి వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మన ఫేస్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ మిషన్ దర్శనం స్లిప్ను జనరేట్ చేస్తుంది. దాన్ని తీసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ పద్ధతి ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి సంబంధించిన డెమోని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, ఈవో కలిసి తిలకించగా డెమో పూర్తి అయినట్టు టీటీడీ చైర్మన్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. అందుకు సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించారు. టీటీడీలో భక్తుల దర్శనం కోసం టెక్నాలజీ వినియోగిస్తున్నారన్న విషయం తెలియగానే 2-3 కంపెనీలు ఆసక్తి చూపాయని, వారు రెడీ చేసిన ఏఐ మిషన్ పనిచేసిన విధానాన్ని చైర్మన్తో పాటు బోర్డు సభ్యులు తిలకించారని, ప్రస్తుతం డెమో ఇచ్చిన 2 కంపెనీలు 14 దేశాల్లో సేవలు అందిస్తున్నాయని తెలిపారు. వీళ్లతో పాటు పలు సంస్థలు ముందుకొస్తున్న నేపథ్యంలో భక్తులకు అనుకూలమైన విధానాన్ని ఓకే చేసి శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. టీటీడీ కొత్త టెక్నాలజీని వినియోగించడానికి చాలానే కారణాలున్నాయి. దర్శనం పేరిట గంటల తరబడి భక్తులను క్యూ కాంప్లెక్స్ లో బంధించడం మంచిది కాదన్నది చైర్మన్ మాట. అదే సమయంలో సమీపంలోని ప్రాంతాలను భక్తులు చూడటానికి అనుకూలంగా ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించారు. తిరుమలలో మిగతా ప్రాంతాలను చూశామన్న ఆనందం భక్తులకు కలుగుతుందన్నారు. తిరుమలకు వచ్చి అన్నీ చూశామన్న భావనతో భక్తులు ఇంటికి హ్యాపీగా వెళ్లాలన్నదే తమ కోరికగా చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ఉపయోగించడం వల్ల భక్తులు దర్శనాలు పెరుగుతాయని చెప్పారు. తొలిసారి జరిగిన బోర్డు సమావేశంలో దీనిపై చర్చించి తీర్మానం చేశామని అన్నారు. వివిధ కంపెనీలకు సంబంధించి డెమోను తీసుకోగా అందులో సరైన దానిని ఎంపిక చేసి అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అంతా ఓకే అయిన తర్వాత కొద్ది రోజుల పాటు పరిశీలిస్తారు. ఎలాంటి సమస్య లేకుండా ఉంటే ఆ తరహా విధానాన్ని అమల్లోకి తీసుకురావచ్చు.